ఈ వీడియో రొటేషనల్ మోషన్లో నెంబర్ 1 వీడియో, ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ చూస్తాము, కంప్లీట్గా టార్క్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ విషయాలన్నీ నేర్చుకుంటాం. అలాగే కొద్దిగా మనం బేసిక్ టెర్మినాలజీ మీద ఇంట్రడక్షన్ కూడా నేర్చుకుందాము. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. రొటేషనల్ మోషన్, మీకు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఉంది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో మనం ఆల్రెడీ సెంటర్ ఆఫ్ మాస్, అలాగే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, వీటి మీద వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ చూడాలి మీరు. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇక ఈ రొటేషనల్ మోషన్ మనం స్టార్ట్ చేసి మీరు చదువుకోవాలి అంటే మీకు కంపల్సరీ క్రాస్ ప్రొడక్ట్ గురించి తెలిసి ఉండాలి. క్రాస్ ప్రొడక్ట్ గురించి మనం వెక్టార్స్ ప్లేలిస్ట్లో చేసున్నాం. ఆ వీడియోకి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు క్రాస్ ప్రొడక్ట్ తెలియకపోతే, అంటే యూ డోంట్ నో హౌ టు డూ ఏ బార్ క్రాస్ బి బార్, ఈ క్రాస్ ప్రొడక్ట్ తెలియకపోతే మీరు ఆ వీడియో కంపల్సరీ చూడాలి. అది చూస్తేనే మీకు ఈ చాప్టర్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో క్రాస్ ప్రొడక్ట్ మనం చాలా బాగా వాడతాం కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ కంపల్సరీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇంకొక వీడియో మీరు చూసి ఉండాలి. సర్క్యులర్ మోషన్లో మనం సర్క్యులర్ మోషన్లో ఫస్ట్ వీడియో కంపల్సరీ ఫస్ట్ వీడియో చూస్తుండాలి. మిగతా వీడియోస్ చూసినా చూడకపోయినా సర్క్యులర్ మోషన్లో ఫస్ట్ వీడియో అయితే కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఆ వీడియోలో మనం బేసిక్ టెర్మినాలజీ, అంటే రొటేషనల్ మోషన్లో ఉన్నప్పుడు, సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు టెర్మినాలజీ ఏ విధంగా ఉండాలి, అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి, యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి, వాటికి లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ ఏంటి, అలాగే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఏంటి, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏంటి, నెట్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు ఆ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో కూడా నేను లింక్ కింద ఇస్తాను. ఈ 2 వీడియోస్ కంపల్సరీ చూడాలి. క్రాస్ ప్రొడక్ట్ ఒకటి, సర్క్యులర్ మోషన్లో ఫస్ట్ వీడియో ఒకటి. ఆ 2 చూసి ఆ 2 అర్థమైన తర్వాతే మీరు రొటేషనల్ మోషన్ అర్థం చేసుకోగలుగుతారు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీటి రిలేషన్స్ ఒకసారి మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జస్ట్ క్విక్గా ఒకసారి రివైజ్ చేద్దాము అవి ఏంటి రిలేషన్స్ అనేవి. బట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ కోసం కంపల్సరీ మీరు ఈ వీడియో చూడాలి. ఓకే. సో ఎప్పుడైతే మనం లీనియర్ మోషన్లో నుంచి, అంటే ట్రాన్స్లేటరీ మోషన్లో నుంచి రొటేటరీ మోషన్కి వెళ్తున్నామో కంపల్సరీ ఈ విషయాలన్నీ మనకి తెలిసి ఉండాలి. లీనియర్లో ఎటువంటి వేరియబుల్స్ ఉంటాయి, అలాగే యాంగులర్ మోషన్లో ఎటువంటి వేరియబుల్స్ ఉంటాయి, సర్క్యులర్ మోషన్లో ఎటువంటి వేరియబుల్స్ ఉంటాయి, వాటికి వీటికి రిలేషన్ ఏంటి, ఈ విషయాన్ని కంపల్సరీ తెలియాలి. దానికోసం సర్క్యులర్ మోషన్ ఫస్ట్ పార్ట్ 1 వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూడాలి. ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం ఏంటనేది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యులర్ మోషన్లో ఒక పార్టికల్ అనేది, ఇది సెంటర్ ఉంది, సెంటర్ నుంచి పార్టికల్ ఇలా మూవ్ అయింది. ఓకేనా? ఎంత డిస్ప్లేస్ అయింది అంటే ఎస్ డిస్ప్లేస్ అయింది అని చెప్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే లెంత్ ఉందో అంత డిస్ప్లేస్ అయింది. మరి ఆ టీటా ఏంటి, ఎంత యాంగిల్ డిస్ప్లేస్ అయింది, దీన్ని టీటా అంటాం. అర్థమైందా? టీటా అంటే ఎంత యాంగిల్ డిస్ప్లేస్ అయింది, దాన్ని మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇదేంటిది, లీనియర్ డిస్ప్లేస్మెంట్. అలాగే దీనికి ఒక వెలాసిటీ ఉంటుంది v, అవునా? ఆ వెలాసిటీతో అది తిరుగుతూ ఉంటుంది. ఆ వెలాసిటీని మనం ఏమంటాం, లీనియర్ వెలాసిటీ అంటాం. దానికి కరస్పాండింగ్ టర్మ్ ఏంటి, యాంగులర్ వెలాసిటీ. మరి వాటికి రిలేషన్ ఏంటి, లెట్ us see. ఇప్పుడు v ఉందనుకోండి, v ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఎంత డిస్ప్లేస్మెంట్ అవుతుంది ఎంత టైంలో. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. అది మనకు తెలిసిందే, ds/dt. అలాగే మరి ఒమేగాకి ఏమంటావు, ఒమేగాకి dθ/dt. ఒమేగాకి ఏమంటాం, dθ/dt. గుర్తుపెట్టుకోవాలి, ఇది వెక్టారే, ఇది కూడా వెక్టారే. వెలాసిటీ ఎలా అయితే వెక్టారో అలాగే యాంగులర్ వెలాసిటీ కూడా వెక్టారే. మరి దాని డైరెక్షన్ ఎలా తెలుస్తుంది అంటే ఏం లేదు, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఎలాగమ్మా, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా తిరుగుతుంది కదా, ఇలా తిరుగుతుంటే మనం ఫింగర్స్ని ఇలా కర్ల్ చేయాలి. ఫింగర్స్ని ఇలా కర్ల్ చేస్తే థంబ్ ఎటు చూపిస్తుంది, బయటికి చూపిస్తుంది. ఇప్పుడు కూడా అన్ని యాంగులర్ వెక్టార్స్ కూడా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంటుంది. దీన్ని మనం యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఎందుకంటే దాని మీదే కదా తిరుగుతుంది ఇలాగా, కాబట్టి దీన్ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఈ వెక్టార్స్ అన్నీ దేని మీద ఉంటాయి, ఇవన్నీ వెక్టార్సే. అవన్నీ ఎక్కడ ఉంటాయి, దేని మీద ఉంటాయి అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంటాయి. అర్థమైందా? సో ఇప్పుడు దీనికి ఒమేగా ఎక్కడ ఉంటుంది అంటే ఇది కర్ల్ చేయి, ఎలా ఉంది, బయటకు ఉంది. కాబట్టి ఒమేగా ఎటు ఉంటుంది, ఇలా బయటకు ఉంటుంది. బయటికి దేని మీద ఉంటుంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంటుంది. అర్థమవుతుందా? అది. సో ఈ విషయాలన్నీ మనం అక్కడ డిస్కస్ చేసి మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. కాకపోతే మరి రెండింటికి రిలేషన్ కూడా ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది r అన్నాం అనుకోండి, v బార్
ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్. అందుకే క్రాస్ ప్రొడక్ట్ రావాలి అన్నాను కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ అన్ని క్రాస్ ప్రొడక్ట్ మీద రిలేషన్స్ ఉంటాయి కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ కంపల్సరీ రావాలి. సో వెలాసిటీకి ఒమేగాకి రిలేషన్ అంటే ఏం చెప్తావు, వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్ వెలాసిటీ, వి బార్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ వెలాసిటీ ఇంటూ ఆర్ బార్. ఆర్ బార్ అంటే రేడియస్, ఎక్కడైతే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఆ పార్టికల్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఆర్ బార్ అంటాం, ఆ వెక్టార్ని ఆర్ బార్ అంటాం. ఇదనమాట ఆర్ బార్ వెక్టార్ అంటే. అర్థమవుతుందా? అది ఇది ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ మోషన్లో ఉంది. ఇప్పుడు ఈ ఆర్ బార్కి వి బార్కి యాంగిల్ అంటే ఏం చెప్తావు, దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ యాంగిల్ ఎంతమ్మా 90 degrees. ఎప్పుడు కూడా యాంగిల్ కావాలి అంటే టెయిల్స్ కలపాలి. సో ఆర్ బార్ని తీసుకొస్తున్నాను, తీసుకొస్తే ఈ రెండింటికి యాంగిల్ ఎంత 90 degrees. సో 90 degrees ఉంది కాబట్టి సింపుల్గా వి ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసేయచ్చమ్మా ఆర్ ఒమేగా ఇంటూ ఆర్. అంటే మామూలుగా అయితే మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా అని గుర్తుపెట్టుకుంటాం. అర్థమైందా? సో ఇలాంటి సర్క్యులర్ మోషన్లో ఎప్పుడైతే ఆర్ వి పెర్పెండిక్యులర్ ఉన్నాయో డైరెక్ట్గా వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా అని రాసేయచ్చు. బట్ జనరల్గా వాట్ ఈస్ ద రిలేషన్, ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఒమేగా బార్ ఇచ్చాడు అనుకోండి, అలాగే ఆర్ బార్ ఇచ్చాడు అనుకోండి, వి బార్ కనుక్కుంటాం. ఇలాగా ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ వేసి కనుక్కుంటాం, ఫినిష్. బట్ ఒక్కొక్కసారి వి బార్ ఇస్తాడు, ఆర్ బార్ ఇస్తాడు, ఒమేగా బార్ కనుక్కోమంటాడు. సో ఆ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రిలేషన్ ఇవ్వండి, ఒమేగా బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ వి బార్ బై ఆర్ స్క్వేర్. ఇది ఒమేగా బార్ రిలేషను, ఇది వి బార్ రిలేషన్. ఇది బేసిక్ రిలేషన్ యాక్చువల్లీ. కానీ ఒక్కొక్కసారి వాడు ఆర్ వి ఇచ్చి ఒమేగా కనుక్కోమన్నప్పుడు జాగ్రత్తగా ఈ ఫార్ములా వేసుకోవాలి. సో ఈ రిలేషన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇవి కూడా ఒకసారి రివైజ్ చేసేద్దాం. బట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ కోసం సర్క్యులర్ మోషన్ పార్ట్ 1 మాత్రం చూడాలి. ఓకేనా? ఈ రిలేషన్స్ మాత్రం మనకు ఇప్పుడు కావాలి, అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేస్తున్నాం. ఇది నోట్ చేసుకోండి రిలేషన్స్. మరి టాంజెన్షియల్ యాక్సలరేషన్కి అలాగే సెంట్రిపిటల్ యాక్సలరేషన్కి రిలేషన్స్ ఏమున్నాయి చాలా జాగ్రత్తగా చూడాలి. టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే ఈ స్పీడ్ ఎలా మారుతుంది, వి ఉంది కదా, అది స్పీడ్ కదా. ఒకవేళ కాన్స్టెంట్ స్పీడ్ తిరుగుతుంది అనుకోండి, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత 0. దాని గురించి చాలా మాట్లాడాం సర్క్యులర్ మోషన్లో. సో ఒకసారి మీరు అది రిఫర్ చేయాలి. సో ఈ వి ఎలా మారుతుంది అనేది ఏటీ అనమాట, అంటే డివి బై డిటి. ఆ మ్యాగ్నిట్యూడ్ అంటే ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ, దాని ఏమంటాం స్పీడ్ అంటాం. ఆ స్పీడ్ ఎలా మారుతుంది అనేది మనకి టాంజెన్షియల్ యాక్సలరేషన్ అవుతుంది. ఒకవేళ స్పీడ్ మారట్లేదు, కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతుంది సర్క్యులర్ మోషన్లో, అప్పుడు మనం దాన్ని ఏమంటాం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాం. అప్పుడు దానికి టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత 0. అర్థమైందా? సో టాంజెన్షియల్ యాక్సలరేషన్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నదనుకోండి స్పీడ్ మారుతుంది, లేదనుకోండి స్పీడ్ మారదు, అంతే. గాట్ ఇట్. కానీ ఏసీ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కంపల్సరీ ప్రతి దానికి ఉండాలి. దాన్ని మనం వి స్క్వేర్ బై ఆర్ అంటాం. ఫార్ములా ఏంటి సెంట్రిపిటల్ యాక్సలరేషన్కి, వి స్క్వేర్ బై ఆర్. ఇది కంపల్సరీ ఉండాలి. ఎందుకు? సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఏం చేస్తుంది, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటే ఏ డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏంటి ఉంటుంది, ఇదిగో ఇది 80, అవునా? ఇంకో చోట ఇంకో డయాగ్రామ్లోకి వెళ్దాం ఉండండి. ఇది 80 టాంజెన్షియల్గా ఉంటుంది. ఏసీ ఎలా ఉంటుంది, టువర్డ్స్ సెంటర్ ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి దీన్ని ఏఆర్ అని కూడా అంటారు, అంటే రేడియల్ యాక్సలరేషన్ అంటారు. ఏసీ అంటారు, ఏఆర్ అంటారు. ఓకే, నేను ఏసీ అంటాను, సెంట్రిపిటల్ యాక్సలరేషన్. రేడియల్ యాక్సలరేషన్ ఏఆర్ అని కూడా అనొచ్చు. రైట్. దీనికి ఫార్ములా ఏంటి, వి స్క్వేర్ బై ఆర్. అర్థమవుతుందా? ఇది కంపల్సరీ ఉండాలి. యూనిఫామ్ స్పీడ్ అయినా, అంటే కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతున్నా, వేరియబుల్ స్పీడ్తో తిరుగుతున్నా కంపల్సరీ ఏసీ ఉండాలి. ఎందుకంటే అదే దీని డైరెక్షన్ మారుస్తుంది. సో సర్క్యులర్ మోషన్లో తిరగాలంటే డైరెక్షన్ మారాలి కదా, అంటే కంపల్సరీ ఎవ్రీ సర్క్యులర్ మోషన్ షుడ్ హ్యాజ్ ఏసీ. ఏటీ లేదనుకోండి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ఏటీ ఉందనుకోండి నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. గట్ ఇట్? సో దిస్ ఈజ్ కంపల్సరీ. నెక్స్ట్ నెట్ అంటే ఏంటి మరి? నెట్ అంటే మరి ఇక్కడ 2 యాక్సలరేషన్స్ ఉన్నాయి, 2 లీనియర్ యాక్సలరేషన్స్ ఉన్నాయి, ఒకటి కాదు 2 లీనియర్ యాక్సలరేషన్స్ ఉన్నాయి. ఈ రెండింటికి మనం రిజల్టెంట్ కనుక్కున్నాం అనుకోండి, అది ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది, పారలోగ్రామ్లా. దిస్ ఈజ్ నెట్ యాక్సలరేషన్. ఆబ్వియస్లీ ఏటీ ఏసీ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్గా ఉంటాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద సెంట్రిపిటల్ యాక్సలరేషన్. ఆ రెండు కూడా ఇప్పుడు పర్పెండిక్యులర్గానే ఉంటాయి. కాబట్టి నెట్ యాక్సలరేషన్ ఇమీడియట్గా ఎలా రాసేయచ్చు, నెట్ యాక్సలరేషన్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ జస్ట్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్.
అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ లీనియర్ యాక్సలరేషన్స్. ఇవన్నీ లీనియర్ యాక్సలరేషన్సే, కానీ మనం యాంగులర్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుకోలేదు, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ రిలేషన్స్ ఫస్ట్ రాసేసుకోండి, మొత్తం లీనియర్ యాక్సలరేషన్ రిలేషన్స్ రాసేసుకోండి. ఇప్పుడు ఆల్ఫా గురించి మాట్లాడి ఈ రెండింటికి రిలేషన్ ఏముందో చూద్దాం. ఇక నేను స్పీడ్గా చెప్పేస్తాను, ఎందుకంటే మనం ఇవన్నీ కూడా సర్క్యులర్ మోషన్లో చేసినాయే ఒకసారి రివైజ్ చేసి మనకు కావాల్సిన ఫార్ములాస్ అన్ని మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసి గుర్తుపెట్టుకోవడానికి అంతే. కంప్లీట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రం సర్క్యులర్ మోషన్లో ఫస్ట్ వీడియో చూడాల్సిందే. రైట్, ఇప్పుడు ఆల్ఫా గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆల్ఫాని ఎలా రాయొచ్చు? ఇప్పుడు యాక్సలరేషన్ అంటే dv/dt అంటాం, అవునా? అంటే హౌ వెలాసిటీ ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం మనం యాక్సలరేషన్ అంటాం. అలాగే హౌ ఒమేగా ఈజ్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ ఎంత ఫాస్ట్గా మారుతుందో దాన్ని మనం ఆల్ఫా అంటాం. ఓకేనా? దీని నుంచి మనం రిలేషన్ కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు d/dt. నేను ఇక్కడ డెరివేషన్స్ ఏమి చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ అవన్నీ సర్క్యులర్ మోషన్లో చేసాం. ఓకే, ఒమేగా బదులుగా నేను ఏం రాసుకోవచ్చు? మనకు ఆల్రెడీ రిలేషన్ ఉంది, v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా అని, అవునా? సో ఇందులో మనం ఒమేగా బదులుగా ఏం రాయొచ్చు? v/r అని రాయొచ్చు. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1/r ఇంటూ dv/dt. మరి ఆ dv/dt అంటే ఏంటి? టాంజెన్షియల్ యాక్సలరేషన్, అవునా? సో వాట్ ఈస్ టాంజెన్షియల్ యాక్సలరేషన్? టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు r ఆల్ఫా. అంటే ఏంటి? v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా ఎలాగో అలాగే టాంజెన్షియల్ యాక్సలరేషన్ at ఈజ్ ఈక్వల్స్ టు r ఆల్ఫా అలాగన్నమాట. అర్థమైందా? మనకి వీకి ఒమేగాకి రిలేషన్ ఏమొచ్చింది? v బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బార్ క్రాస్ r బార్. అలాగే at బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బార్ క్రాస్ r బార్. చాలా సింపుల్ రిలేషన్స్ గుర్తుపెట్టుకోవడం, ఒకటి గుర్తుంటే ఇంకోటి కూడా ఈజీగా గుర్తుండిపోతుంది. అర్థమైందా? సో at అంటే ఏమంటాం? r ఆల్ఫా అంటాం. సో atకి ఆల్ఫాకి మనకి రిలేషన్ ఉంది. ఎందుకు? ఆల్ఫా అనేది ఎప్పుడు ఉంటుంది? ఓన్లీ ఒమేగా మారినప్పుడే ఉంటుంది. అర్థమైందా? అలాగే వెలాసిటీ మారినప్పుడు, అంటే స్పీడ్ మారినప్పుడే, వెలాసిటీ కాదు స్పీడ్ మారినప్పుడే at ఉంటుంది. at అంటే ఏంటమ్మా? స్పీడ్ మారడం, అవునా? at v బార్ మారితేనే, అంటే వెలాసిటీ మారితే, స్పీడ్ మారితేనే మనకి టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉంటుంది. అలాగే ఒమేగా మారితేనే ఆల్ఫా ఉంటుంది. అందుకే ఈ రెండింటికి రిలేషన్ వచ్చింది. ఏంటి ఆ రెండింటికి రిలేషన్? at ఈజ్ ఈక్వల్స్ టు r ఆల్ఫా. ఇక్కడ ఏసీకి ఆల్ఫాకి రిలేషన్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్ఫా ఉన్నా లేకపోయినా ఏసీ అయితే ఉంటుంది. అర్థమైంది? ఎందుకంటే ఎవ్రీ సర్క్యులర్ మోషన్లో మనకి ఏసీ ఉండాలి. అలాగే ఎవ్రీ సర్క్యులర్ మోషన్లో ఒమేగా ఉండాలి. ఒమేగా మారాల్సిన పని లేదు, ఒమేగా మారాల్సిన పని లేదు. ఒకవేళ ఒమేగా మారితే ఇట్ హ్యాస్ అన్ యాంగులర్ యాక్సలరేషన్. యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి? యాంగులర్ వెలాసిటీ మారుతుంది, పెరుగుతుందో తగ్గుతుందో ఏదో ఒకటి జరుగుతుంది. అలా జరిగినప్పుడు దానికి యాంగులర్ యాక్సలరేషన్ ఉంది అంటాం. అంటే యాంగులర్ యాక్సలరేషన్ ఒమేగా మారితేనే ఉంటుంది, ఒకవేళ మారలేదు అనుకుని ఉంటుందా? ఉండదు. అలాగే స్పీడ్ మారితేనే at ఉంటుంది. అర్థమైందా? కానీ ఏసీ ఎప్పుడూ ఉంటుంది, సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఎప్పుడూ ఉంటుంది. అదే అందుకే ఏసీకి ఆల్ఫాకి రిలేషన్ ఏమీ లేదు, ఓన్లీ ఆల్ఫాకి atకి మాత్రమే మనకి రిలేషన్ ఉంది. గాట్ ఇట్? సో ఈ రిలేషన్స్ అన్ని రాసుకోండి. ఈ రిలేషన్స్ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మీరు రాసుకున్నదే, ఒక దగ్గర రాసుకోండి. ఈ రెండు పక్కన రాసుకుంటే గుర్తుపెట్టుకోవడం తెలుస్తుంది. ఈ రిలేషన్స్ కూడా రాసుకోండి. సో ఇక్కడ దాకా మనం సర్క్యులర్ మోషన్లో డిస్కస్ చేసినవే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఎవరు ఉన్నారమ్మా? ఫోర్స్ ఉంది, అవునా? ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్. ఇవన్నీ వెక్టార్సే. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్, అవునా? ఫోర్స్ ఎందుకు? ట్రాన్స్లేటరీ మోషన్లో ఒక బాడీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడానికి ఫోర్స్. మరి రొటేషన్లో ఏం జరగాలి? తిరగాలి, టర్నింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ ఉందనుకోండి, ఆ డోర్ని మనం ఫోర్స్ అప్లై చేస్తే అది ఏమవుతుంది? టర్న్ అవుతుంది. అంతేగాని ముందుకి దూసుకెళ్ళిపోవట్లేదు కదా, అలా దూసుకెళ్ళిపోతే అది ట్రాన్స్లేటరీ మోషన్. అలా కాకుండా రొటేట్ అయిందనుకోండి, దాన్ని టర్నింగ్ ఎఫెక్ట్ అని. మరి ఆ టర్నింగ్ ఎఫెక్ట్ ఇచ్చేది ఎవరు అంటే టార్క్. అర్థమైందా? సో ఇక్కడ ఫోర్స్ ఎలాగో, ట్రాన్స్లేటరీ మోషన్లో ఫోర్స్ ఎలాగో, రొటేటరీ మోషన్లో టార్క్ అలాగా. టవ్ అంటే ఏంటమ్మా? టార్క్. సో దాని గురించి ఇప్పుడు క్లియర్గా మాట్లాడదాం. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడదాం. ఇవి నోట్ చేసేసుకోండి. టవ్ గురించి, టార్క్ గురించి స్టార్ట్ చేద్దాం. సో హియర్ ఇట్ కమ్స్ టార్క్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. రొటేటరీ మోషన్లో, ఇప్పుడు మనకి ట్రాన్స్లేటరీ మోషన్లో ఫోర్స్ ఎలాగో, రొటేటరీ మోషన్లో టార్క్ అలాగా.
అర్థమైందా? ఇప్పుడు మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అర్థమైందా? అలాగే మనకి యాక్సలరేషన్, యాంగులర్ యాక్సలరేషన్. ఏ అంటే లీనియర్ యాక్సలరేషన్, ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్. అలాగే ఫోర్స్ ఎలాగో మనకి ట్రాన్స్లేటరీ మోషన్లో, అలాగే టార్క్ అలాగా రొటేటరీ మోషన్లో. దీని అందుకే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అని కూడా అంటారు. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అని కూడా అంటాం. టార్క్ ఆర్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. సో మ్యాక్సిమం టార్క్ అని వాడతాం. ఓకే, ఏంటది అంటే జాగ్రత్తగా చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న స్క్రూ తీసుకుని దాన్ని ఓపెన్ చేయడానికి ఒక నట్ తీసుకుందాం. ఒక నట్ తీసుకుని దాన్ని ఓపెన్ చేయడానికి రెంచ్ తీసుకుందాం. ఇది రెంచ్. ఓకేనా? ఈ నట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఏం చేస్తాం? మనం ఫోర్స్ని అప్లై చేస్తాం. ఈ విధంగా మనం ఫోర్స్ని అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఆ రెంచ్ ఏమవుతుందమ్మా? తిరుగుతుంది. ఆ రెంచ్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫోర్స్ అప్లై చేయడం ద్వారా దాన్ని మనం రొటేట్ చేసి మూవ్ చేయలేదు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయలేదు మనం. అర్థమైందా? ట్రాన్స్లేటరీ మోషన్కి రొటేటరీ మోషన్కి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది ఇలాగా. ఓకేనా? ఆ బాడీ ఇక్కడికి వచ్చింది అనుకోండి. ఇక్కడ 2 పాయింట్స్ తీసుకో బాడీలో. ఆ రెండింటిని ఒక లైన్తో కలుపు. ఓకేనా? ఇది రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీ అంటే ఏంటి? రిజిడ్ బాడీ అంటే ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎప్పుడూ మారదు. అలా మారకపోతే దాన్ని రిజిడ్ బాడీ అంటాం. ఐడియల్ రిజిడ్ బాడీ పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ ఉంటుందా? ఉండదు. కంపల్సరీ ఏ బాడీకైనా ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తే డిఫార్మేషన్ జరుగుతుంది. కానీ రిజిడ్ బాడీ అంటే ఏంటి? ఐడియల్ రిజిడ్ బాడీ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఎప్పుడూ మారకూడదు. అలా మారకపోతే దాన్ని రిజిడ్ బాడీ అంటాం. సో ఇట్స్ అన్ ఐడియల్ కేస్ అన్నమాట. రైట్. ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది కదా. ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. అవునా? అది ఆ రెండింటికి మధ్యలో మళ్ళీ నేను లైన్ గీసాను. ఏం జరిగింది? ఈ రెండు ఎలా ఉన్నాయమ్మా? లైన్స్ ఎలా ఉన్నాయి? ఈ రెండు కూడా ప్యారలల్ ఉన్నాయి. ఆ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ఇలా స్ట్రైట్గానే వెళ్ళక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా వెళ్ళచ్చు. ఇలా లీనియర్గానే వెళ్ళాల్సిన పని లేదు. ఇలా కిందకు వచ్చి ఇలా పైకి ఇలా వెళ్ళచ్చు. కానీ కింద కూడా సేమ్ మోషన్ చేయాలి. ఇలా కూడా వెళ్ళచ్చు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఈ లైన్ ఎలా ఉంటాయి? ప్యారలల్గా ఉంటాయి అట్ ఎనీ టైం. అవునా? అలా ప్యారలల్గా ఉంటే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. అర్థమైందా? సో ఏబి అనే లైన్ 2 పాయింట్స్ని కలిపే లైన్ ప్యారలల్గా ఉందనుకోండి. ప్యారలల్గా ఉంటే దాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఉంది, అది ఈ విధంగా రొటేట్ అయ్యింది. ఓకేనా? దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. ఏబి ఈ విధంగా ఉంది. మరి అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. అలాగే బి ఇక్కడికి వచ్చింది. ఏబి ఈ విధంగా ఉంది. ఆ రెండు ప్యారలల్ ఉన్నాయా? లేవు. ఏ ఏమో ఇలా రొటేట్ అయింది, బి ఏమో ఇంత రొటేట్ అయింది. ఇప్పుడు ఏబి లైన్స్ ప్యారలల్గా ఉన్నాయా? లేవు. సో దీన్ని రొటేషనల్ మోషన్ అంటాం. సో ఎప్పుడైతే ఏబీ లైన్స్ ప్యారలల్ ఉంటే ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. ఇలా ప్యారలల్ లేకపోతే రొటేటరీ మోషన్ అంటాం. ఇప్పుడు ఇది చూడండి, ఈ రేంజ్ని మనం మూవ్ చేసిన తర్వాత ఇది ఎక్కడికి వస్తుంది? ఈ విధంగా వస్తుంది. ఫోర్స్ అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఏమైంది? ఇక్కడ రొటేట్ అయ్యింది. మరి ఫోర్స్ అప్లై చేస్తే బాడీస్ ఏమవుతాయి? మూవ్ అవుతాయి, ముందుకు మూవ్ అవుతాయి. కానీ ఇక్కడ రొటేట్ అయింది. సో దీని మీద ఏం ప్రొడ్యూస్ చేసినట్టు? ఒక టార్క్ ప్రొడ్యూస్ చేసినట్టు. టార్క్ ప్రొడ్యూస్ అంటే రొటేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేసినట్టు. ఆ రొటేటింగ్ ఎఫెక్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ద రొటేటింగ్ ఎఫెక్ట్ డిపెండ్స్ ఆన్ వాట్? ఇట్ డిపెండ్స్ ఆన్ ఫోర్స్. నువ్వు ఎంత ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే అంత రొటేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ క్లియర్, బాగుంది. నెక్స్ట్, ఇదే ఫోర్స్ నువ్వు ఎక్కడ అప్లై చేసావు అనుకో, సేమ్ ఎఫెక్ట్ ఉంటుందా? రెంచి ఎంత పొడుగ్గా ఉంటే అంత తక్కువ ఫోర్స్తో నువ్వు తిప్పగలుగుతావు. అది ఎందుకు? డోర్ ఉంది, డోర్ ఇలా ఉందమ్మా. డోర్ హ్యాండిల్ ఇక్కడ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఓపెన్ చేస్తావు.
ఇలా ఫోర్స్ అప్లై చేసి ఓపెన్ చేసావు, డోర్ ఈజీగా ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఎక్కడైతే డోర్ కనెక్ట్ చేసిందో హింజెస్ అంటాం. డోర్ ఎక్కడైతే కనెక్ట్ చేసిందో దాన్ని హింజెస్ అంటాం. దాని దగ్గరికి వెళ్ళి లాగితే డోర్ ఓపెన్ అవుతుందా? అవ్వదు కదా. డోర్ హ్యాండిల్ ఎక్కడ ఉందో అది పట్టుకుని లాగాలి, అంతేగాని డోర్ ఎక్కడ కనెక్ట్ చేసిందో దాన్ని పట్టుకుని లాగితే డోర్ ఓపెన్ అవుతుందా? అవ్వదు. సో ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తే ఈజీగా తిప్పుతావు, ఇక్కడ అప్లై చేస్తే చాలా కష్టంగా తిప్పాల్సి వస్తుంది. అసలు తిరగను కూడా తిరగదు. ఇక్కడ అప్లై చేస్తే అసలు తిరుగుతుందా? తిరగదు. సేమ్ ఫోర్సే, ఫోర్స్లో ఏం డిఫరెన్స్ లేదు. సో ది టర్నింగ్ ఎఫెక్ట్ డిపెండ్స్ ఆన్ ఫోర్స్. అలాగే ఈ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, నువ్వు ఆ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో అప్లై చేస్తున్నావు అనే దాని మీద కూడా డిపెండ్ అవుతుంది, ఆర్ మీద డిపెండ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎంత ఫోర్స్ అప్లై చేస్తామో అంత బాగా తిరుగుతుంది, ఎంత దూరంగా అప్లై చేస్తే అంత బాగా తిరుగుతుంది. ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంత దూరంగా అప్లై చేస్తే అంత బాగా తిరుగుతుంది. సో టర్నింగ్ ఎఫెక్ట్ అనేది, టార్క్ అనేది రెండిట్ల మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోర్స్ని నువ్వు రెంచ్ తిప్పుదామని చెప్పి ఇలా అప్లై చేసావు, అప్పుడేమవుతుంది? తిరుగుతుందా రెంచు? ఇప్పుడు రెంచు బోల్ట్ ఇక్కడ ఉంది, బోల్ట్ ఇక్కడ ఉంది, రెంచ్ ఇలా అప్లై చేస్తావా, ఇలా అప్లై చేస్తావా? ఇలా అప్లై చేస్తే తిరుగుతుందా రెంచు? ఇలా అప్లై చేస్తే తిరగదు, ఇలా అప్లై చేస్తే తిరగదు. ఎలా అప్లై చేయాలి? పెర్పెండిక్యులర్గా అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తే తిరుగుతుంది, ఇలా అప్లై చేస్తే తిరగదు, ఇలా అప్లై చేసినా తిరగదు. లాగినా రెంచ్ని తిరగదు, గుంజినా తిరగదు. అర్థమవుతుందా? అంటే దేని మీద డిపెండ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అప్లై చేసాం అనుకో, తిరుగుతుంది కానీ కష్టంగా తిరుగుతుంది. ఈ విధంగా అప్లై చేస్తాం. సో దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ ఆర్కి ఎఫ్కి ఉన్న యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. ఆర్కి ఎఫ్కి ఉన్న యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. సో టార్క్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎఫ్ మీద డిపెండ్ అవుతుంది, ఆర్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే టీటా మీద డిపెండ్ అవుతుంది. సో వీటి రిలేషన్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ఇది ఏంటంటే ఇది ట్రాన్స్లేటరీ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్. ఇదేంటిది? రొటేటరీ మోషన్, రొటేషనల్ మోషన్. ఓకేనా? ఇది ట్రాన్స్లేటరీ మోషన్ ఏమవుతుంది? AB ఈజ్ ప్యారలల్, ఆల్వేస్ ప్యారలల్. AB ఈజ్ ఆల్వేస్ ప్యారలల్. రొటేషన్లో ప్యారలల్ కాదు, అందులో ప్యారలల్గా ఉంటుంది AB ఎప్పుడు కూడా. ఇవి నోట్ చేసుకోండి. టౌకి రిలేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక రాడ్ తీసుకున్నాను, ఈ రాడ్ని ఇక్కడ ఫిక్స్ చేశాను. అర్థమైందా? ఇక్కడ ఫిక్స్ చేశాను. ఇప్పుడు దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేస్తున్నాను అంటే ఈ విధంగా అప్లై చేస్తున్నాను. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి నేను టార్క్ కనుక్కుంటున్నాను. టార్క్ అనేది ఏ పాయింట్ నుంచి కనుక్కుంటున్నాం అనే దాని ప్రకారం దాని వాల్యూ మారిపోతుంది. ఎందుకు మారుతుందో చూద్దాం. రిలేషన్ వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ఈ ఫోర్స్ అప్లై చేసే పాయింట్, దిస్ ఈజ్ ఫోర్స్ అప్లయింగ్ పాయింట్, ఇదేమో ఫిక్స్డ్ పాయింట్. ఈ ఫిక్స్డ్ పాయింట్ O అన్నాం, ఇది ఫోర్స్ అప్లై చేసే పాయింట్ P అన్నాం. మరి ఇక్కడ టార్క్ ఎంత ఉంటుంది అనేది మనకు కావాలి. రైట్, ఇక్కడ నుంచి దీనికి ఉన్న పొజిషన్ వెక్టార్ని మనం R బార్ అంటాం. ఏమంటామమ్మా? R బార్ అంటే P యొక్క పొజిషన్ వెక్టర్. ఇది ఆరిజిన్ కింద తీసుకుంటే మనం అబౌట్ ఆరిజిన్ కనుక్కుంటున్నాం అనుకుంటే ఈ P యొక్క పొజిషన్ వెక్టార్ R బార్ అని తీసుకుంటాం. ఈ R బార్ ఇంపార్టెంట్, అలాగే ఈ F బార్ ఇంపార్టెంట్. ఇప్పుడే మనం అర్థం చేసుకున్నాం. టార్క్ డిపెండ్స్ ఆన్ ఎంత దూరంలో అప్లై చేస్తాం, అలాగే ఫోర్స్ ఎలా అప్లై చేస్తాం, ఎంత అప్లై చేస్తాం అన్నీ ఇంపార్టెంటే. మరి రెండింటికి యాంగిల్ అంటే ఏంటి? దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుని ఈ యాంగిల్ మనం R బార్కి F బార్కి యాంగిల్ అంటాం. ఎందుకు? R బార్ యొక్క టెయిల్ ఇక్కడ తీసుకురావాలి కదా, అందుకు ఎప్పుడు కూడా టెయిల్స్ మధ్యలో కనుక్కోవాలి. సో ఈ R బార్ని ఇక్కడ తీసుకొచ్చిన అనమాట, తీసుకొచ్చి ఆ రెండింటి మధ్యలో యాంగిల్ థీటా. అది విషయం. రైట్, ఈ R బార్ చెరిపేస్తున్నాను. మీకు థీటా ఎలా కనుక్కోవాలో వెక్టార్స్ మనం డిస్కస్ చేసాం కదా, ఎప్పుడు కూడా టెయిల్స్ మధ్యలో కనుక్కోవాలి. అందుకే ఈ యాంగిల్ కాదు, మనకి ఇది యాంగిల్ అవుతుంది R బార్కి F బార్కి. రైట్, ఇప్పుడు దీన్ని 2 కాంపోనెంట్స్ చేసుకుందాం. ఇదేమో F కాస్ థీటా, ఇదేమో F సైన్ థీటా. సో ఫోర్స్ని 2 భాగాలుగా మనం డివైడ్ చేసాం, F కాస్ థీటా, F సైన్ థీటా. F కాస్ థీటా దీన్ని ఏమైనా రొటేట్ చేస్తుందా? F కాస్ థీటా ఏం చేస్తుంది? ఇది ఇలా ఫిక్స్డ్గా పెట్టాను. F కాస్ థీటా ఇలా లాగుతుంది. లాగడం వల్ల అది ఏమైనా రొటేట్ అవుతుందా? అవ్వదు. మరి ఎవరు రొటేట్ చేస్తున్నారు? ఓన్లీ F సైన్ థీటా రొటేట్ చేస్తుంది. కాబట్టి మనం టార్క్ని ఎలా అంటామంటే టవ్ ఈజ్ ఈక్వల్ టు
ఆర్ ఇంటూ అంటే ఎంత డిస్టెన్స్లో అప్లై చేస్తున్నావు అనేది కూడా మ్యాటరేగా. ఇట్ టార్క్ ప్రపోర్షనల్ టు ఆర్ ఆల్సో. నువ్వు ఇక్కడ అప్లై చేసావు ఫోర్సు అసలు తిరగదు, ఇక్కడ అప్లై చేస్తే కొద్దిగా తిరుగుతుంది, ఇక్కడ అప్లై చేస్తే బాగా తిరుగుతుంది. సో ఎంత దూరంగా అప్లై చేస్తే ఒకటే గుర్తుపెట్టుకో, డోర్ ఓపెన్ చేయాలనుకో, డోర్ ఓపెన్ చేయాలంటే దాని హ్యాండిల్ పట్టుకుని ఓపెన్ చేయాలి, అంతేగాని అది ఎక్కడైతే అటాచ్ అయిందో అక్కడ పట్టుకుని ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ అవుతుంది, అవ్వదు కదా. సో టార్క్ ఈజ్ ఈక్వల్స్ టవ్ ఈజ్ ఈక్వల్స్ ఆర్ ఇంటూ ఎఫ్ సైన్ థీటా, ఆర్ ఇంటూ ఎఫ్ సైన్ థీటా. సో దీన్ని మనం వెక్టార్ ఫామ్లో రాసుకోవాలంటే టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అని కూడా రాసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా రాయొచ్చు, లేదంటే ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు. ఆర్ ఇంటూ ఎఫ్ పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ అంటే ఏంటి, ఆర్ బార్కి పర్పెండిక్యులర్గా ఉన్న కాంపోనెంట్ అని. ఈ ఆర్ బార్కి పర్పెండిక్యులర్గా ఉన్న కాంపోనెంట్ ఏంటి, ఎఫ్ సైన్ థీటా. అందుకని దీన్ని ఎఫ్ పర్పెండిక్యులర్ అని కూడా అంటారు. సో టౌకి ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. టవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ సైన్ థీటా మ్యాగ్నిట్యూడ్ వైజ్, ఆర్ ఇంటూ ఎఫ్ పర్పెండిక్యులర్. అదే వెక్టార్ ఫార్ములా చెప్పాలంటే టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే చూడండి, జాగ్రత్త చూడండి, ఇది ఆర్ బార్ అవునా, ఆర్ బార్. ఎఫ్ బార్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఎంత యాంగిల్ ఉంది, థీటా యాంగిల్ అవునా. ఎప్పుడైనా ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ క్రాస్ ప్రొడక్ట్లో మనం బాగా డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం, నీకు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ కావాలంటే ఆర్ బార్ వైపు హ్యాండ్ పెట్టి రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఎఫ్ బార్ వైపు ఫోల్డ్ చేస్తే థంబ్ షోస్ ద వెక్టార్ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఎవరు చూపిస్తారు, థంబ్ చూపిస్తుంది. సో ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఈ విధంగా బయటకు ఉంటుంది అని. అంటే టార్క్ ఎలా ఉంటుంది, బయటకు ఉంటుంది. మన ఇది బాడీ ఎటు తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అని నేను చెప్పాను. యాంటీ క్లాక్ వైజ్ ఇలా మనం ఫోల్డ్ చేస్తే థంబ్ ఎటు చూపిస్తే అటువైపు యాంగులర్ డిస్ప్లేస్మెంట్స్ అవి ఉంటాయి అని చెప్పేసి, అన్ని యాంగులర్ వెక్టర్స్ అన్ని ఇటు ఉంటాయి అని చెప్పేసి, అవునా. సో సేమ్ అదే వస్తుంది ఇక్కడ. ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఎలా ఉంది, బయటకు ఉంది. ఇప్పుడు టార్క్ ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, టార్క్ ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంటుంది. ఎప్పుడు కూడా యాంగులర్ వెక్టర్స్ అన్ని ఇటు ఉంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంటాయి. సో దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది వెక్టార్. ఇక్కడ ఎలా ఉంటుంది, బయటకు ఉంటుంది, లోపలికి కాదు బయటికి, ఈ విధంగా ఉంటుంది అనమాట. అర్థమైందా, అది. సో ఈ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ మనం చేస్తే ఎప్పుడైనా టార్క్ డైరెక్షన్ ఈజీగా తెలిసిపోతుంది. సో ఇది ఆర్ బార్, ఇది ఎఫ్ బార్, ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉంటుంది. సో దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ చేద్దాం. టార్క్ అనేది ఏ పాయింట్ మీద అప్లై చేస్తే, ఏ పాయింట్ రిఫరెన్స్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓ పాయింట్ రిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ వేరే ఉంటుంది. ఇక్కడ ఏదో రిఫరెన్స్ వేరే పాయింట్ ఏదో ఇక్కడ ఏదో తీసుకున్నాం అనుకో, ఆర్ మారిపోద్ది, థీటా మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. సో అబౌట్ వాట్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పాయింట్ మీద అప్లై చేస్తున్నాం, ఏ పాయింట్ రిఫరెన్స్గా తీసుకుంటున్నాం, ఈ రెండు పాయింట్స్ మీద టార్క్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అర్థమైందా. సో నువ్వు రిఫరెన్స్ పాయింట్ మార్చేసావు అనుకో, టార్క్ మారిపోతుంది. అర్థమైందా. అప్లైడ్ పాయింట్ మార్చేసావు అనుకో, టార్క్ మారిపోతుంది. సో రిఫరెన్స్ అబౌట్ వాట్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద టార్క్ అబౌట్ వాట్, అబౌట్ ఓ, అబౌట్ ఆరిజిన్. ఇక్కడ తీసుకున్న ఓ అనే పాయింట్కి రిఫరెన్స్గా దాని మీదుగా టార్క్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. అర్థమైందా. రిఫరెన్స్ పాయింట్ మారితే టార్క్ కూడా మారిపోతుంది. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, మీరు నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ చేసే ముందు ఇంకొకసారి ఈ ఫార్ములాని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్, ఓకేనా, రైట్. దీన్ని రెండు విధాలుగా రాయొచ్చు. ఒకటి ఆర్ ఇంటూ ఎఫ్ పర్పెండిక్యులర్ రాయొచ్చు, లేదంటే ఎఫ్ ఇంటూ ఆర్ పర్పెండిక్యులర్ రాయొచ్చు. అదేంటిది చెప్తా కంగారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ దగ్గర ఫోర్స్ ఏదో ఇలా యాక్ట్ చేస్తున్నారు. సమ్ పి అనే పాయింట్ దగ్గర ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇది ఓ, ఇది వచ్చేసి ఆర్ బార్, ఓకేనా. ఇది ఆర్. ఈ రెండింటికి యాంగిల్ ఎంత, థీటా. ఇప్పుడు లైన్ ఆఫ్ యాక్షన్ని పెంచు. దీన్ని లైన్ ఆఫ్ యాక్షన్ అంటాం. అంటే ఫోర్స్ డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామా, లైన్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. చూడండి, మీకు చాలా ప్రాబ్లమ్స్లో ఈజీగా చేయగలుగుతారు అనమాట ఇలా ఆలోచించడం ద్వారా. లైన్ ఆఫ్ యాక్షన్ అంటాం. నీ రిఫరెన్స్ పాయింట్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దీని ఏమంటాం, ఆర్ పర్పెండిక్యులర్. సో
సో లైన్ ఆఫ్ యాక్షన్ని ఎక్స్టెండ్ చేసుకుని రిఫరెన్స్ పాయింట్ నుంచి లైన్ ఆఫ్ యాక్షన్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తే అది ఎంత అవుతుందంటావు? ఇప్పుడు ఇది థీటా కదా, థీటా అయితే ఇది ఏమవుతుంది? థీటానే. హైపోటెన్యూస్ ఎంత? ఆర్. మరి ఆపోజిట్ని ఎలా రాయొచ్చు మనం? హైపోటెన్యూస్ ఆర్ అయితే ఆపోజిట్ని ఎలా రాయొచ్చు? ఆర్ సైన్ థీటా అని రాయొచ్చు. సో సింపుల్గా ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ రాయలేదా? టవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? టవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ సైన్ థీటా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్ ఆర్ఎఫ్ సైన్ థీటా. దీన్ని మనం ఆర్ ఇంటూ ఎఫ్ సైన్ థీటా అని రాయొచ్చు, లేదంటే ఎఫ్ ఇంటూ ఆర్ సైన్ థీటా అని రాయొచ్చు. అంటే ఆర్ ఇంటూ ఎఫ్ పర్పెండిక్యులర్ అని రాయొచ్చు, లేదంటే ఎఫ్ ఇంటూ ఆర్ పర్పెండిక్యులర్ అని రాయొచ్చు. ఆర్ పర్పెండిక్యులర్ ఏంటిది? ఆర్ సైన్ థీటా. సో ఇలా కనుక్కోవాలి అంటే ఎఫ్ ఇంటూ ఆర్ పర్పెండిక్యులర్ కనుక్కోవాలి అంటే చాలా ఈజీగా నువ్వేం చేయాలి? లైన్ ఆఫ్ యాక్షన్ గీసుకోవాలి. లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటమ్మా? ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో ఉన్న లైన్ గీసుకోవాలి. ఆ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఎక్కడైతే నువ్వు ఏ రిఫరెన్స్ పాయింట్తో అయితే నువ్వు టార్క్ కనుక్కుందాం అనుకుంటున్నావో ఆ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ గీసుకోవాలి. ఆ పెర్పెండిక్యులర్ లైన్ ఎంతైతే లెంత్ ఉంటుందో ఆ లెంత్ని మనం ఆర్ సైన్ థీటా అంటాం, ఆర్ పర్పెండిక్యులర్ అంటాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ టు అండర్స్టాండ్, టూల్ టు డూ ప్రాబ్లమ్స్ అనమాట. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ కూడా గీసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టార్క్ అబౌట్ ఓ, ఓకే, టార్క్ అబౌట్ ఓ రిఫరెన్స్ పాయింట్ కెన్ ఆల్సో బీ క్యాలిక్యులేటెడ్ విత్ ఎఫ్ ఇంటూ ఆర్ పర్పెండిక్యులర్. ఇది కొన్ని నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్ చేసాం, ఇది ఆరిజిన్, అక్కడ ఫిక్స్ చేసాం బాడీని. ఫిక్స్ చేసి ఇటువైపు ఒక ఫోర్స్ F2 అప్లై చేస్తున్నాను, ఇక్కడ ఒక ఫోర్స్ F1 అప్లై చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇదిగో ఇక్కడ అప్లై చేస్తున్నాను. వాట్ ఈస్ ద టార్క్ అంటే ఏం చెప్తావు? లైన్ ఆఫ్ యాక్షన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకుని దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అలాగే లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేయాలి. దీనికి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లెట్ us టేక్ దట్ ఈస్ R1 అండ్ దిస్ ఈస్ R2. అప్పుడు టార్క్ τ1 అంటే τ1 అంటే టార్క్ డ్యూ టు ఫస్ట్ ఫోర్స్ ఈజ్ జస్ట్ R1 ఇంటూ F1. అలాగే టార్క్ డ్యూ టు సెకండ్ వన్ ఈజ్ జస్ట్ R2 ఇంటూ F2. అంటే ఏం జరిగిందమ్మా ఇక్కడ? ఏం జరిగింది చెప్పండి? జస్ట్ మనం లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసుకున్నాం. లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసుకుని మన రిఫరెన్స్ పాయింట్ నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం తీసుకున్నాం. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్తో మల్టిప్లై చేసాం, అయిపోయింది, టార్క్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ డయాగ్రామ్ తీసుకుంటాను, ఇది O ఉంది కదా, ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై చేసాం F2 అనేది. అలా కాకుండా ఇక్కడ అప్లై చేశాను అనుకో, దిస్ ఈజ్ F2 అండ్ ఇక్కడ అప్లై చేశాను, దిస్ ఈజ్ F1. ఏంటి? ఎలా కనుక్కుంటావు? ఏముంది? లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, దీని నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి, లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, దీని నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకోవాలి, మళ్ళీ టార్క్ ఎంత? R1 ఇంటూ F1 R2 ఇంటూ F2. సో ఈ లైన్ మీద ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఆ లైన్ మీద ఎక్కడ యాక్ట్ చేస్తుంది అనేది ప్రాబ్లం లేదు. ఎప్పుడు కూడా ఫోర్స్ అనేది మనకి R1 ఇంటూ F1 R2 ఇంటూ F2 వస్తుంది. ఎప్పుడైతే లైన్ ఆఫ్ యాక్షన్ మీదే, సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ మీదే ఫోర్స్ అప్లై చేసినప్పుడు. అర్థమైందా? ఎందుకంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మారట్లేదుగా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఎక్కడ అప్లై చేసినా ఫోర్స్ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మారట్లేదు కాబట్టి టార్క్ కూడా మారదు. కానీ ఈ రెండు టార్కులకి ఒక డిఫరెన్స్ ఉంది. F1 టార్క్ దీన్ని ఎటు తిప్పుదాం అనుకుంటుంది చెప్పండి. F1 టార్క్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇద్దాం, ఇదేమో క్లాక్ వైజ్ టార్క్. అవునా? మరి F2 ఎటు తిప్పుదాం అనుకుంటుంది? F2 ఇలా లాగుతుంది, అంటే ఇటువైపు తిప్పుదాం అనుకుంటుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పుదాం. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇది యాంటీ క్లాక్ వైజ్ టార్క్, ఇదేమో క్లాక్ వైజ్ టార్క్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ టార్క్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకుంటుంది, F1 ఎటు తిప్పుదాం అనుకుంటుంది? క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకుంటుంది. అప్పుడు టార్క్ ఎటు ఉంటుంది? ఇది క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకుంటుంది, టార్క్ ఎటు ఉంటుంది? ఇంటూ ద బోర్డ్ ఉంటుంది, ఇంటూ ద బోర్డ్. సో దిస్ టార్క్ ఈజ్ ఇంటూ ద బోర్డ్, సింబల్ అలా అంటాం, ఇంటూ ద బోర్డ్. మరి ఇదేం చేస్తుంది? ఇది
యాంటీ క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకుంటుంది, F2 యాంటీ క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకున్నప్పుడు టార్క్ డైరెక్షన్ ఉంటుంది బోర్డ్ నుంచి బయటకు ఉంటుంది, కాబట్టి ఇది డాట్ అంటాం. సో దిస్ ఈజ్ అవుట్వర్డ్ డైరెక్షన్, అవుట్వర్డ్ టార్క్, అండ్ దిస్ ఈజ్ ఇన్వర్డ్ టార్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్వర్డ్ టార్క్నేమో ఇంటూ అంటాం, అవుట్వర్డ్ టార్క్నేమో డాట్ అంటాం. అలాగే ఇక్కడ ఇన్వర్డ్ టార్క్ని మైనస్తో రిప్రజెంట్ చేస్తాం, అలాగే అవుట్వర్డ్ టార్క్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సో క్లాక్ వైజ్ టార్క్స్ అన్నీ కూడా మైనస్ అని తీసుకుంటాం, యాంటీ క్లాక్ వైజ్ టార్క్స్ అన్నీ కూడా ప్లస్ అని తీసుకుంటాం. ఒకవేళ నువ్వు మర్చిపోయి క్లాక్ వైజ్ ప్లస్ యాంటీ క్లాక్ వైజ్ మైనస్ తీసుకున్నా పెద్ద నష్టమేం లేదు, అర్థమైందా? ఆపోజిట్ సైన్స్ కూడా తీసుకోవచ్చు, పెద్ద నష్టం ఏం లేదు, నీకు ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. బట్ ట్రెడిషన్ గుర్తుపెట్టుకుంటే మంచిది కదా, ఓకేనా? సో క్లాక్ వైజ్ టార్క్ మైనస్లు అని తీసుకుంటాం, యాంటీ క్లాక్ వైజ్ టార్క్లు ప్లస్ అని తీసుకుంటాం. అంటే బయటకు వచ్చే వెక్టార్స్ని, ఇది బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చే వెక్టార్స్ని పాజిటివ్ అనుకుంటాం, లోపలికి వెళ్ళే వెక్టార్స్ని నెగిటివ్ అనుకుంటాం. సో ఈ రెండు పాయింట్స్ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి, అర్థమైందా? సో క్లాక్ వైజ్ టార్క్స్ నెగిటివ్ అని, యాంటీ క్లాక్ వైజ్ టార్క్స్ పాజిటివ్ అని. అలాగే లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసుకుని రిఫరెన్స్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటే సింపుల్గా దట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ టార్క్. వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్ ద టార్క్. అర్థమవుతుందా? అది నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఒక రాడ్ ఉంది, రాడ్ లెంత్ వచ్చేసి మనకి 1 మీటర్ ఉంది. ఇక్కడ ఫిక్స్ చేసి ఉంది, ఒకవైపు ఫిక్స్ చేసింది. ఇక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తాం, F ఈజ్ ఈక్వల్స్ టు 10 న్యూటన్స్ అండ్ హియర్ ది యాంగిల్ ఈజ్ 30 degrees. 30 degrees చేస్తూ అప్లై చేస్తాం. వాట్ ఈస్ ద టార్క్? టార్క్ ఎంత అని చెప్తే ఏమంటావు? టౌ ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ F sin theta. R ఎంత ఇక్కడ? 1 మీటర్. F ఎంత? 10. sin theta ఎంత? 30 degrees. సో 10 ఇంటూ 1/2 నథింగ్ బట్ 5 newtons. దట్ ఈస్ టార్క్. న్యూటన్ మీటర్, సారీ, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ టార్క్? న్యూటన్ మీటర్. ఎందుకంటే యూనిట్స్ గురించి మనం మాట్లాడలే, ఎందుకంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు RF కదా, ఇదేనా వస్తుంది. R పర్పెండిక్యులర్ అయి ఉండొచ్చు, F పర్పెండిక్యులర్ అయి ఉండొచ్చు. R ఇంటూ F అంటే ఏంటి? న్యూటన్ మీటర్, ఓకేనా? ఫోర్స్కి ఏమో న్యూటను, అలాగే మరి టార్క్ ఏమో న్యూటన్ మీటర్. యూనిట్స్ ఇంపార్టెంట్. మనకి టీటాకి, అలాగే ఒమేగాకి, ఆల్ఫాకి యూనిట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ కూడా సర్క్యులర్ మోషన్లో మనం డిస్కస్ చేసాం, అర్థమైందా? టౌకి యూనిట్స్, న్యూటన్ మీటర్, ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వీల్ ఉంది. ఈ వీల్ పైన మనకి ఫోర్స్ అప్లై చేస్తున్నాం. F1 ఈజ్ ఈక్వల్స్ టు 20 న్యూటన్స్. 20 న్యూటన్స్ అప్లై చేస్తాం. అలాగే కింద అప్లై చేస్తున్నాం, F2 ఈజ్ ఈక్వల్స్ టు 10 న్యూటన్స్ అప్లై చేస్తాం. యూ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద నెట్ టార్క్. నెట్ టార్క్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రేడియస్ వచ్చేసి మనకి ఒక 10 సెంటీమీటర్స్ అని తీసుకో. 10 సెంటీమీటర్స్ రేడియస్, రైట్. ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి, టౌ1 యాంటీ క్లాక్ వైజ్ టార్కా, క్లాక్ వైజ్ టార్కా? ఎలా తిరుగుతుంది? క్లాక్ వైజ్ తిరుగుతుంది. క్లాక్ వైజ్ అంటే మైనస్ సైన్, నెగిటివ్ సైన్. ఎందుకు? క్లాక్ వైజ్ టార్క్ ఇన్సైడ్ ఇంటూ ద బోర్డ్ ఉంటుంది, లోపలికి ఉంటుంది, యాక్సిస్ నుంచి లోపలికి ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో మైనస్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఇదే కదా, లైన్ ఆఫ్ యాక్షన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 10 సెంటీమీటర్స్. అర్థమైందా? సో 10 సెంటీమీటర్స్ అంటే 10 ఇంటూ 10⁻⁻² ఇంటూ ఫోర్స్ ఎంతమ్మా? 20. సో ఏమొస్తుంది? 2 సున్నాలు ఇక్కడ 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 కొట్టేస్తే -2 న్యూటన్ మీటర్ ఓవర్. మరి టౌ2 అంటే ఇది, అవునా? దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే ఇది 10 సెంటీమీటర్సే. లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేసుకో, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడు 10 సెంటీమీటర్సే. ప్లస్ మైనసా? ప్లస్. ఎందుకు? యాంటీ క్లాక్ వైజ్ టార్క్. సో ప్లస్ 10 ఇంటూ 10⁻⁻² ఇంటూ 20, దట్ మీన్స్ యూ గెట్ +2. సారీ, ఎక్కడో తప్పేసాం. F2 10ఏగా, F2 10. సో +1 న్యూటన్ మీటర్. దెన్ వాట్ ఈస్ ద నెట్ టార్క్? నెట్ టార్క్ అంటే ఏముంది? టౌ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు టౌ నెట్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు టౌ1 బార్ ప్లస్ టౌ2 బార్, అంతే కదా? అన్ని వెక్టర్స్ వెక్టోరియల్గా యాడ్ చేయాలి. టౌ1 ఎలా ఉంది? లోపలికి ఉంది.
టౌ2 ఎలా ఉంది, బయటకు ఉంది. సో రెండు ఆపోజిట్ వెక్టార్స్ ఉన్నాయి, ఏం చేయాలి, ఒక దాంట్లో ఒకటి తీసేయాలి, అంతే కదా. ఇదేమో 2, ఇదేమో 1. సో ఎవరు గెలుస్తారు, లోపలికి ఉన్న వాళ్ళే గెలుస్తారుగా. సో టౌ1 వచ్చేసి ఇప్పుడు సింపుల్గా అప్పుడు ఈ రెండు ఆపోజిటే ఉన్నాయి కాబట్టి టౌ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా టౌ1 ప్లస్ టౌ2 అని చెప్పి రాసేయచ్చు. అదే ఒకవేళ రెండింటికి యాంగిల్ ఉంటే యాంగిల్ తీసుకోవాలి. అర్థమైంది, రెండు ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఒకటే లైన్ మీద ఉన్నాయి కాబట్టి సింపుల్గా టౌ1 ప్లస్ టౌ2 అని తీసేసుకున్నాం. టౌ1 ఎంత -2, టౌ2 వచ్చేసి +1, అంటే నెట్ టార్క్ ఎంత -1. సింపుల్గా చెప్పచ్చు నువ్వు ఎలాగా, లోపలికి 2 న్యూటన్ మీటర్ ఉంది, బయటకు 1 ఉంది, మరి నెట్ అంతే లోపలికి 1 ఉంటుంది, అందుకే -1 వచ్చింది. అర్థమైందా, అది నోట్ చేసుకో. A force F bar is equals to 2I cap plus 3J cap is acting on a point P whose position vector R bar is equals to I cap plus J cap. I cap plus J cap. Then find torque on P about origin. ఓకే, సో P అనే పాయింట్ దగ్గర ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద టార్క్ అన్నాడు. అబౌట్ ఆరిజిన్. ఇది పాయింట్ P. దీని మీద ఏదో ఒక ఫోర్స్ F బార్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి పొజిషన్ వెక్టర్ అంటే R బార్ ఇదేనా, పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి, ఆరిజిన్ నుంచి ఉండే పొజిషన్ వెక్టర్. టార్క్ ఎంత అంటున్నాడు, అబౌట్ ఆరిజిన్ అన్నాడు. ఓకేనా. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు, టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు R బార్ క్రాస్ F బార్. సో క్రాస్ ప్రొడక్ట్ ఎలా కనుక్కున్నాం, టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ ప్రొడక్ట్ అంటే I క్యాప్, J క్యాప్, K క్యాప్, కోఎఫిషియెంట్స్ రాయాలి. ఫస్ట్ దాని కోఎఫిషియెంట్స్ ఏంటి, 1, 1, 0. మరి ఫోర్స్కి కోఎఫిషియెంట్స్ ఏంటి, 2, 3, 0. ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ చేయాలి మనం. టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు I క్యాప్ ఇంటూ దిస్ ఇంటూ దట్, ఏమవుతుంది, 0, 0. దిస్ ఈజ్ 0 అండ్ దట్ ఈజ్ 0. సో ఎంటైర్లీ 0. మైనస్ J క్యాప్ ఇంటూ క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేయడం మనం క్రాస్ ప్రొడక్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డైరెక్ట్గా చేసేస్తున్నా. దిస్ ఇంటూ దిస్ 0, దిస్ ఇంటూ దిస్ 0. సో దిస్ ఈజ్ ఆల్సో 0. సో వి గెట్ K క్యాప్. K క్యాప్ మాత్రమే వస్తుంది, ఎందుకంటే K క్యాప్ మాత్రం 0 లేవు. 1 into 3, 3, minus 1 into 2, 2. So you get tau bar is equals to K cap. Newton meter. So what is the torque అంటే ఏం చెప్తావు, జస్ట్ K cap. So K cap is your answer. K cap అంటే ఎలా ఉంటుంది, బయటికి. మరి ఇది ఈ ఫోర్స్ దీన్ని ఎలా తిప్పుదాం ట్రై చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో పైకి ఉంది కాబట్టి మనకి K cap వచ్చింది అనమాట. అర్థమైందా, నోట్ చేసుకోండి. ఇది ఇప్పుడు కొద్దిగా ఇందాక ప్రాబ్లమే కొద్దిగా ఇంకొంచెం డెవలప్ చేద్దాం, ఇంకొంచెం డిఫికల్ట్ చేద్దాం. ఓకేనా. ఇందాక ప్రాబ్లంలో టార్క్ అబౌట్ ఆరిజిన్ అనుకున్నాం. ఇప్పుడు ఆరిజిన్ వద్దు, వేరే పాయింట్ తీసుకుందాం. ఓకేనా. ఇఫ్ ఏ ఫోర్స్ F bar is equals to I cap plus J cap plus K cap is acting at P at A అన్నాం, at A. ఓకేనా. 2, 3, 0 అక్కడ యాక్ట్ చేస్తుంది. దెన్ ఫైండ్ టార్క్ అబౌట్ B 1, 1, 1. అబౌట్ B 1, 1, 1. అబౌట్ ఆరిజిన్ కదా, ఇప్పుడు వేరే పాయింట్ అనమాట. అంటే ఇది ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో B ఉంది, ఇక్కడ ఎక్కడో A ఉంది. A మీద ఫోర్స్ F బార్ యాక్ట్ చేస్తుంది, మనకి ఇది R బార్. అబౌట్ B కనుక్కుంటున్నాం అంటే B దగ్గర నుంచి పొజిషన్ వెక్టర్ ఎంత అనేది, B దగ్గర నుంచి R బార్ ఎంత Aకి అనేది మనం తీసుకోవాలి. అర్థమైందా. అంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు R బార్ క్రాస్ F బార్లో ఈ R బార్ ఎవరు, BA బార్. అర్థమైందా. మరి అది ఎలా వస్తుంది అంటే మనకేమి ఇచ్చాడు, OA ఇచ్చాడు. అర్థమైందా. ఏ బార్ అంటే ఏంటి, RA బార్.
పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఆర్ఏ బార్. ఏంటి పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఆర్ఏ బార్? 2i cap plus 3j cap. That is position vector of A bar. What is position vector of B bar? RB bar is equals to I cap plus j cap plus k cap. But what we want? We want BA bar. BA bar కావాలి. చాలా జాగ్రత్త చూడండి. BA bar is equals to OA bar minus OB bar. Final minus initial. అర్థమైందా? ఫైనల్ పాయింట్ మైనస్ ఇనీషియల్ పాయింట్ మనకు లైన్ ఇస్తుంది. బిఏ బార్ లైన్ ఇస్తుంది అంతే కదా. సేమ్ అలాగే. సో ఓఏ బార్ అంటే ఏ ఎక్కడ ఉంది? ఇది దిస్ మైనస్ దిస్ అనమాట. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్, ఇక్కడ రాస్తా చూడండి సింపుల్గా, దీన్ని ఆర్లోనే రాద్దాం. ఇఫ్ యూ వాంట్ ఆర్బిఏ బార్ దెన్ వాట్ యూ డూ? ఆర్ఏ బార్ మైనస్ ఆర్బి బార్. ఫైనల్ మైనస్ ఇనీషియల్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 2 minus 1 1. ఓకే, 3 minus 1 2. నెక్స్ట్ మైనస్ కే క్యాప్. అది దిస్ ఈజ్ అవర్ ఆర్ బార్, ఆర్బిఏ బార్. అలా ఏ పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్ అస్తమానం బీలు ఏలు ఇవ్వాలని లేదు కదా, నువ్వు ఐడియా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అది అంతకుముందు ఈ బి అనేది ఆరిజిన్, అబౌట్ ఆరిజిన్. ఆరిజిన్ ఇది ఎంత? 0. సో డైరెక్ట్గా ఇక్కడ ఆర్ఏ బార్ తీసేసుకున్నాం, అది విషయం. సో పాయింట్ మారిస్తే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీకు ఆర్బీ బార్ ఉంది కదా, సో టౌ బార్ అంటే ఏం చేస్తావు? టౌ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్. ఆర్బీఏ బార్ అంటే ఇది 1 2 -1. ఎఫ్ బార్ అంటే ఇది 1 1 1. ఇది ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేయాలి. వాట్ ఈస్ టౌ బార్ వెక్టర్ కామెంట్ చేయాలి. ఓకేనా? నోట్ చేయండి. అది చేసి పాజ్ చేసి అది చేసి కామెంట్ చేయండి ఫస్ట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నేర్చుకుందాం. ఒకటి ఏంటంటే ఇది టార్క్ ఈజ్ ఈక్వల్ టు 0. టార్క్ ఎప్పుడు 0 అవుతుంది? ఇంపార్టెంట్ కదా. టార్క్ ఫార్ములా ఏంటి? టవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సింపుల్గా ఆర్ఎఫ్ సైన్ థీటా ఇలా రాయొచ్చు. ఇప్పుడు 0 అవుతుంది. జాగ్రత్త. ఇక్కడ ఒక రాడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఒక డిస్క్ ఉంది ఇలా. ఓకేనా? డిస్క్ ఉంది. ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇలా తిరుగుతుంది డిస్క్. ఇది సెంటర్. ఓకేనా? ఈ విధంగా తిరిగేలాగా మనం అటాచ్ చేసాం. ఫోర్స్ నువ్వు ఎలా అప్లై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అప్లై చేస్తే ఫోర్స్ తిరుగుతుందా? తిరగదు. ఇలా అప్లై చేస్తే తిరుగుతుందా? తిరగదు. ఇలా అప్లై చేసినా తిరగదు, ఇలా అప్లై చేసినా తిరగదు. ఎలా అప్లై చేయాలి? ఇంటూ ద బోర్డ్ ఆర్ అవుట్వర్డ్స్ ద బోర్డ్. అంటే ఇలా అప్లై చేసినా లేకపోతే ఇలా లాగినా డిస్క్ 0 రమ్మని తిరుగుతుంది. అవునా? ఇలా ఉంది డిస్క్, ఇలా లాగాలి లేకపోతే ఇలా లాగాలి. అంతేగాని ఈ విధంగా కానీ అప్లై చేస్తే తిరుగుతుందా? తిరగదు. అంటే ఇంటూ ద బోర్డ్ అప్లై చేసిన తిరుగుతుంది, ఇలా అప్లై చేసిన తిరుగుతుంది. కానీ నువ్వు ఇలాగా ఫోర్స్ అప్లై చేస్తే పని చేయదు, తిరగదు. అంటే లేదా ఒక చిన్న రాడ్ తీసుకుని చూడు, ఇంకా ఈజీగా అర్థం. ఒక చిన్న రాడ్ తీసుకున్నాం, ఇలా లాగేవు తిరుగుతుందా? రాడ్ తిరగదు. ఇలా గుంజవు తిరుగుతుందా? తిరగదు. అర్థమైందా? సో ఫోర్స్ అనేది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి పాస్ అవుతుంటే నీకు టార్క్ 0 సింపుల్గా. సో వాట్ ఈస్ ద స్టార్ పాయింట్ హియర్? ఇఫ్ ఫోర్స్ passes through, force vector passes through axis of rotation, then torque is 0. టార్క్ అనేది 0 అయిపోతుంది. ఈ యాంగిల్ అంతా ఇలా అప్లై చేస్తే యాంగిల్ ఎంత? 0 degrees. sin 0 ఎంత? 0. ఇలా అప్లై చేస్తే యాంగిల్ ఎంత? 180 degrees. ఎందుకంటే ఆర్ బార్ ఇలా ఉంటుంది కదా, ఇది ఆర్ బార్. ఇలా అప్లై చేస్తే 180 degrees. sin 180 ఎంత? 0. అందుకనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాడ్ ఉంది, నువ్వు ఇక్కడ ఫోర్స్ అప్లై చేసావు, తిరుగుతుందా? తిరగదు. ఎందుకంటే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి పాస్ అవుతుంది అంటే ఫోర్స్, టార్క్ ఇమీడియట్గా ఏమైపోతుందమ్మా? 0 అయిపోతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ ఫోర్స్ ఈజ్ పాసింగ్ త్రూ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దెన్ టార్క్ ఈజ్ 0. గాట్ ఇట్? రైట్. ఇది నోట్ చేసుకోండి. ఇంకో పాయింట్ ఉంది ఇంపార్టెంట్, అది కూడా చెప్తాను.
ఓకే, ఇక్కడ ఒక డిస్క్ తీసుకుని దీని మీద ఒక ఫోర్స్ అప్లై చేశాను. ఈ విధంగా అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇలా ఉంది, డిస్క్ ఈ విధంగా ఉంది. నేను ఫోర్స్ ఇలా అప్లై చేశాను, అప్పుడు డిస్క్ తిరుగుతుందా? ఈ విధంగా తిరగదు. అర్థమవుతుందా? ఫోర్స్ ఇలా పైకి అప్లై చేశాను అనమాట. అంటే డిస్క్ ఇలా ఉంది, ఇలా అప్లై చేసా, తిరుగుతుంది డిస్క్, ఈ విధంగా తిరగదు. మరి ఈ ఫోర్స్ దీని మీద పాస్ అవుతుందా? పాస్ అవ్వట్లే, దీనికి ప్యారలల్గా ఉంది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి ఎలా ఉంది? ప్యారలల్గా ఉంది. టార్క్ కనుక్కుందాం అనుకున్నాం. అబౌట్ టు సీ వాట్ ఈస్ ద టార్క్. టవ్ ఈజ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. టవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ పర్పెండిక్యులర్ ఇంటూ ఎఫ్. ఇదిగో దీనికి ఇదే లైన్ ఆఫ్ యాక్షను, దీని నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్, సో ఆర్ ఇంటూ ఎఫ్. కేల్కతం దొక్కాను మన టవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ ఉంది టార్క్. కానీ తిరుగుతుందా డిస్క్? తిరగట్లేదు. చాలా జాగ్రత్తగా. టార్క్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇది ఆర్ బార్, అవునా? ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ ఎలా ఉంది? బయటకు ఉంది, అంటే ఈ విధంగా ఉంది టార్క్. కానీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంది? ఈ విధంగా ఉంది. టార్క్ ఎలా ఉంది? ఈ విధంగా ఉంది. సో టార్క్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉందా? లేదు. సో ఏదైనా ఒక బాడీ తిరగాలి అంటే టార్క్ అనేది ఉండడం కాదు పాయింట్, టార్క్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉండాలి. అర్థమైందా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టార్ పాయింట్. This tau bar is perpendicular to axis of rotation. Axis of rotation. Therefore, no turning effect. No turning effect. ఎందుకు? ఈ విధంగా ఉంది కాబట్టి టార్క్, దీని మీద ఏమీ లేదు. అంటే స్టార్ పాయింట్ ఏంటి? టర్నింగ్ ఎఫెక్ట్ will be there if there is a component of torque on axis of rotation. అది ఇంపార్టెంట్. అంటే దేర్ మస్ట్ బి ఏ కాంపోనెంట్ ఆఫ్ టార్క్. కొద్దిగా ఎంతో కొంత టార్క్ కంపల్సరీ మనకి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే రొటేటింగ్ ఎఫెక్ట్ అంటే టర్నింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. టార్క్ ఉన్నంత మాత్రాన టర్న్ అవుతుందా అని చెప్పలేం. ఆ టార్క్ ఉంది, ఓకే. ఎలా ఉంది? ఒకవేళ ఆ టార్క్ అనేది నీకు పర్పెండిక్యులర్గా ఉంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి ఈ విధంగా ఉంది, అప్పుడు ఏదైనా దాని మీద కాంపోనెంట్ ఉంటుందా? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద ఏమీ ఉండదు. అప్పుడు టర్న్ అవుతుందా? అవ్వదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టార్క్ ఉన్నప్పుడల్లా టర్నింగ్ ఎఫెక్ట్ వస్తుందని కాదు. టార్క్ ఎలా ఉండాలి? ద కాంపోనెంట్ ఆఫ్ టార్క్ షుడ్ బి ఆన్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దెన్ ఓన్లీ దేర్ విల్ బి ఏ టర్నింగ్ ఎఫెక్ట్. టర్నింగ్ ఎఫెక్ట్ విల్ బి దేర్ ఇఫ్ ఓన్లీ దేర్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ టార్క్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీద కాంపోనెంట్ ఆఫ్ టార్క్ ఉండాలి, అప్పుడే వస్తుంది. స్టార్ పాయింట్ ఏంటి? No torque along axis of rotation if force is parallel to axis of rotation. సో ఇది ఇంకొక పాయింట్. నో టార్క్ అలాంగ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మీదుగా టార్క్ ఏమీ ఉండదు ఇఫ్ ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అంటే ఫోర్స్ అనేది యాక్సిస్ నుంచి పాస్ అయ్యేటప్పుడే కాదు, ఒకవేళ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నా కానీ టార్క్ ఉండదు. ఎటువైపు? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వైపు ఉండదు, వేరే డైరెక్షన్లో ఉండొచ్చు, పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉండొచ్చు, కానీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వైపు మాత్రం టార్క్ ఏమీ ఉండదు. దిస్ ఈజ్ వన్ మోర్ పాయింట్, నోట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి, చాలా చాలా మంచి ఎగ్జాంపుల్. ఏ రోలర్ ఆఫ్ మాస్ 300 kg రెస్ట్ అగెయిన్స్ట్ స్టెప్ ఆఫ్ హైట్ 20 cm. అంటే ఒక స్టెప్ ఉంది, ఈ స్టెప్ దగ్గర ఒక రోలర్ ఉంది, దీని మాస్ ఎంత ఉంది? 300 kg ఉంది, దాన్ని నేను mg అంటాను, వెయిట్. ఓకే, రైట్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది రోలర్ ఈజ్ 50 cm, దీని రేడియస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ అన్నాం, అది ఎంత ఇచ్చాడు? 50 cm అన్నాడు. అలాగే హైట్ ఆఫ్ ది స్టెప్ ఎంత ఇచ్చాడు? 20 cm, దాన్ని నేను హెచ్ అంటాను. అన్ని నెంబర్స్ పెట్టకుండా లెటర్స్ పెడుతున్నాను. దిస్ ఈజ్ హెచ్,
This is a capital R and this is M, mass of the roller. Find the minimum horizontal force. Minimum horizontal force ఎంత ఉండాలి so that this step will get on to the step. అంటే ఈ స్టెప్ మీదకి ఈ రోలర్ వెళ్ళాలి అంటే ఎంత మినిమం ఫోర్స్ అప్లై చేయాలి, అది క్వశ్చన్. మినిమం హారిజాంటల్ ఫోర్స్ ఎంత అప్లై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో తాడు కట్టి ఇక్కడ లాగుతున్నావు, నువ్వు లాగుతున్నావు అనమాట, దాన్ని తాడు కట్టి నువ్వు ఎంత ఫోర్స్ పెట్టి లాగితే అది స్టెప్ మీదకి వస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది పి. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. పి దాని పి మీదగా తిరుగుతున్నాయి అన్నీ. అంటే అన్ని టార్క్లు నువ్వు దేని మీదగా తీసుకోవాలి? పి మీదగా తీసుకోవాలి. అన్ని టార్క్లు దేని మీదగా తీసుకోవాలి? పి మీదగా తీసుకోవాలి. ఓకే, నువ్వు ఇలా ఎఫ్ పెట్టి లాగుతుంటే నిన్ను ఆపేది ఎవరు? నిన్ను ఆపేది ఎవరు? నీకు ఆపోజిట్ ఎవరైనా ఫోర్స్ ఉన్నారా? ఎవ్వరూ లేరు. మరి నిన్ను ఎవరు ఆపుతున్నారు? యు ఆర్ ట్రయింగ్ టు రొటేట్ ద రోలర్ ఇన్ విచ్ డైరెక్షన్? క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో రోల్ చేద్దామని ట్రై చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎంజీ ఏం చేస్తుంది చూడండి, వెయిట్ ఏం చేస్తుంది? ఎంజీ ఇలా తిప్పుదామని ట్రై చేస్తుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పుదామని ట్రై చేస్తుంది. అర్థమవుతుందా? సో ఎంజీ అనేది నీకు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకుంటుంది, నువ్వేమో క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకుంటున్నావు. సో నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేయాలంటే నీ టార్క్ అనేది దీని టార్క్ కన్నా ఎక్కువ ఉండాలి, కనీసం ఈక్వల్గా ఉండాలి. అంటే యువర్ టార్క్ డ్యూ టు ఫోర్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్క్ డ్యూ టు ఎంజీ. అది మ్యాటర్ సింపుల్గా. సో దీన్ని నువ్వు లాగుతున్నావు, బాగానే ఉంది, టార్క్ ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఇది నీకు పైకి వస్తుంది. ఆ టార్క్ అనేది ఎవరు అపోజ్ చేస్తున్నారు? ఎంజీ అపోజ్ చేస్తుంది. ఇది కిందకు లాగుదాం అనుకుంటుంది, నువ్వేమో ఇటువైపు లాగుదాం అనుకుంటున్నావు. అంటే నువ్వేమో క్లాక్ వైజ్ తిప్పుదాం అనుకుంటున్నావు, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతుంది. సో యాంటీ క్లాక్ వైజ్ కన్నా క్లాక్ వైజ్ది ఎక్కువ ఉండాలి, కనీసం ఈక్వల్ ఉండాలి. మినిమం అన్నాడు కాబట్టి ఈక్వల్ టు తీసేసుకోవచ్చు. సో మినిమం అన్నాడు కాబట్టి టౌ ఎఫ్ షుడ్ బి ఈక్వల్ టు టౌ ఎంజీ. అబౌట్ వాట్? ఇవన్నీ కూడా అబౌట్ వాట్ అమ్మా? అబౌట్ పి. అది ఇంపార్టెంట్. టార్క్ అనేది ఏ పాయింట్ రిఫరెన్స్ తీసుకుంటున్నాం అనే దాని మీద కంపల్సరీ డిపెండ్ అయ్యి ఉంటుంది. అర్థమైందా? సో దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టార్క్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఫోర్స్ బాగానే ఉంది, దీని నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది. అర్థమైందా? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. లైన్ ఆఫ్ యాక్షన్ ఏది? ఇది ఇదిగో లైన్ ఆఫ్ యాక్షన్. ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి రిఫరెన్స్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ ముక్క అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్గా ఆర్. అప్పుడు ఈ ముక్క ఏమవుతుంది? ఆర్ మైనస్ హెచ్ అవుతుంది. అవునా? అది. సో ఈ టార్క్ బదులు ఏం రాయొచ్చు? ఎఫ్ ఇంటూ ఆర్ మైనస్ హెచ్. రిఫరెన్స్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. క్లియర్? నెక్స్ట్ ఎంజీ వల్ల టార్క్ అంటే రిఫరెన్స్ పాయింట్ నుంచి, ఇది లైన్ ఆఫ్ యాక్షన్, ఎంజీకి లైన్ ఆఫ్ యాక్షన్, రిఫరెన్స్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది. మరి అదేంత? సరిజారు చూడండి. ఇదేమో ఆర్ మైనస్ హెచ్, ఇది ఆల్రెడీ మనం కనుక్కున్నాం, ఆర్ మైనస్ హెచ్. అవునా? ఇదంతా ఆర్, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి హెచ్, అంటే ఇది ఎంతమ్మా? ఆర్ మైనస్ హెచ్. అది మనకి ఇది కావాలి. ఇది ఎంతో తెలుసా మనకి? అది కూడా ఆరే, రేడియసేగా. అది. సో ఇది కావాలంటే పైథాగరస్ వేసేయచ్చు. సో వాట్ ఈస్ పైథాగరస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు √ఓవర్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్. అది మనకు ఆర్ వాల్యూస్ అవన్నీ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు √ఓవర్ 50 స్క్వేర్ మైనస్ 50 మైనస్ ఇది 30 స్క్వేర్. అంతేనా? 5 5 25, 3 3 9, 25లో 9 తీసేస్తే 16, అంటే 40 వస్తుంది. ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 40 వచ్చింది. సో ఇక్కడ టౌ ఈజ్ ఎంజీ, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హియర్? 40. హియర్ ఏమో ఆర్ మైనస్ హెచ్ అంటే 30 కదా. సో 30 తీసేసుకుంది. ఎఫ్ ఇంటూ 30 ఈజ్ ఈక్వల్స్ టు ఎం అంటే ఆల్రెడీ మనకు తెలుసు 300 kg, జీ 10 అని తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ నేను ఎక్కడ రాస్తా. టేక్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. 10 తీసేసుకుని ఇంటూ 40 కూడా వేద్దాం. సో 0 0 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, యూ హ్యావ్ ఎ 10 టైమ్స్ కదా. సో ఫోర్స్, మినిమం ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4000 న్యూటన్స్.
మినిమం హారిజాంటల్ ఫోర్స్ ఎంత ఉండాలి? 4000 న్యూటన్స్ ఉండాలి. వాట్ ఈస్ ద లాజిక్? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అలా పెట్టి టార్క్ చేసేసి నోట్ చేసుకో.